యేసు ప్రభువారి 12 మంది హతసాక్షుల మరణాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అపోస్తుడైన పేతురు రోమా పట్టణంలో ప్రభువు వలె సిలువ వేయబడుటకు అర్హుడను కానని తలక్రిందులుగా తనను సిలువ వేయమని కోరి క్రీస్తు కొరకు హతసాక్షిగా మారెను. అపోస్తుడైన ఆంద్రేయ పత్రాసు నగరంలో వ్యతిరేకతల మధ్య ధైర్యముగా క్రీస్తు సువార్తను బోధిస్తూ ఉండగా ఎక్స్ ఆకారము గల శిలువపై 3 దినములు వ్రేలాడదీయగా ఆ బాధలోనే చుట్టూ చేరియున్న ప్రజలకు సువార్త అందించి క్రీస్తు కొరకు హతసాక్షిగా మారెను. అపోస్తులుడైన యాకోబు తాను చనిపోవుటకు కొనిపోబడుతున్న సమయంలో యుద్ధంలో గెలిచిన వీరుని వలె ఉత్సాహముగా బహు సంతోషముగా వధింపబడే స్థలానికి చేరుకొని చిరచ్ఛేదనము చేయబడి క్రీస్తు కొరకు హతసాక్షిగా మారెను. యాకోబు శిష్యులలో మొట్టమొదటి హతసాక్షి.